అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. అడియేన్ రామానుజదాసి భాగవత గోష్ఠికి దాసోహం. పూర్వాచార్య వైభవంలో వడక్కు తిరువీధి పిళ్ళై గారి గురించి తెలుసుకుందాం. వీరు జ్యేష్ఠమాసాన స్వాతి నక్షత్రాన శ్రీరంగంలో అవతరించారు. వీరి ఆచార్యులు స్వామి నంబిళ్ళై గారు. వీరు ఉత్తర వీధిలో ఉండుటచే వడక్కు తిరువీధి పిళ్ళై అన్న తిరునామం వచ్చింది. వీరికి రామలక్ష్మణుల వలె బలరామ కృష్ణుల వలె ఇద్దరు సంతానం కలిగిరి. పెద్ద కుమారులకు తన ఆచార్య తిరునామాన్ని లోకాచార్యులు అని పెట్టిరి. ఇద్దరికి తేడా తెలియాలని చిన్నవాడు అని పిళ్ళై లోకాచార్యులు అని పిలిచేటివారు. రెండవ వారికి ఆచార్య కోరిక మీద రంగనాథుని పేరు అలాగే మనవాళ్ళ పెరుమాళ్ నాయనార్ అని నామకరణం చేసిరి. వీరు తమ బిడ్డలను కూడా స్వామి నంబిళ్ళై గారి పాదపద్మములను ఆశ్రయింపచేశారు. వీరు నంబిళ్ళై గారి తిరువాయ్మొഴി కాలక్షేపం చెప్పుతుంటే రాసినారు. అది ఈడు 36 పడి. దీనినే ఈడు వ్యాఖ్యానం అంటారు. అందరూ ఎన్ని వ్యాఖ్యానాలు ఉన్నా ఈ వ్యాఖ్యానంనే చెప్పించుకుంటారు. ఈడు అంటే సక్తం చేసేది, భగవంతుని యందు ప్రావణ్యం కలిగించినది. వీరి శ్రీ సూక్తి ఎటువంటిది అంటే పరిమళం పుట్టి పుష్పాన్ని కాంతిని పట్టి మణిని ఆదరించినట్టు కైంకర్యాన్ని బట్టి పరమాత్మ ఆత్మను ప్రేమించుతాడు అంటారు. కర్మ జ్ఞాన భక్తి ప్రపత్తి కన్నా ఆచార్య అభిమానమే ఉత్తారకం అని చెప్పేవారు. పూర్వాచార్యులందరూ ఆచార్య ప్రావణ్యం కలిగి ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.